గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి 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 సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితుల పైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారు అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి కొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సభ్యుడు లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి కొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సభ్యుడు వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు. ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం.